జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని తిక్కన భవన్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో నమోదవుతున్న ఎస్సీ/ఎస్టీ కేసులకు సంబంధించి కేసుల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ అధికారులతో చర్చించారు. డీవీఎంసీ సభ్యులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని తిక్కన భవన్లో జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీవీఎంసీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అజిత వేచర్లతో పాటు పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లాలో నమోదవుతున్న ఎస్సీ/ఎస్టీ కేసులకు సంబంధించి పలువురు డీఎస్పీలను ప్రశ్నించారు. ఏ విధంగా కేసులు నమోదు చేస్తున్నారు, వాటికి ఎలా దర్యాప్తు చేపడుతున్నారు, సరైన సాక్ష్యాలు సేకరిస్తున్నారా అనే అంశాలకు సంబంధించి పోలీసులు ప్రశ్నించారు. కేసులకు సంబంధించిన వివరాలు దృశ్య రూపంలో ప్రజెంట్ చేస్తూ ప్రశ్నించడం చర్చించదగ్గ అంశం. గతంలో జిల్లా కలెక్టర్లు మొదట వెల్ఫేర్ అంశాల గురించి మాట్లాడి అనంతరం పోలీస్ శాఖ గురించి మాట్లాడేవారు. కానీ దీనికి భిన్నంగా సమావేశంలో మొదట పోలీస్ శాఖతో మొదలుపెట్టి సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో ఇప్పటికే ఎస్సీ/ఎస్టీ కేసుల్లో బాధితులకు 2 కోట్ల రూపాయలకు పైన ప్రభుత్వం అందించే సహాయం అందజేస్తున్నట్టు, దీంతో పాటు జిల్లాలో ఎక్కడ ఎస్సీ/ఎస్టీ కేసు పెండింగ్లో లేకుండా సమగ్రంగా దర్యాప్తును పూర్తి చేయాలని పోలీస్ శాఖకు జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ డీవీఎంసీ మీటింగ్లో అన్ని అంశాలపై అవగాహనతో మాట్లాడటం పట్ల సభ్యులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.